ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. శత్రుమూకల ఆట కట్టించేందుకు సైన్యం సన్నద్ధత. రుద్ర పేరుతో ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఏర్పాటు. ప్రత్యేక దాడుల కోసం భైరవ్ విభాగం. ఏపీ మద్యం కేసులో సిట్టు విస్తృత సోదాలు. హైదరాబాద్ లో ప్రధాన నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మర తనిఖీలు. కాసేపట్లో సింగపూర్ పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు. 5 రోజులు పెట్టుబడుల వేట, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై దృష్టి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం. కేటీఆర్ విమర్శలపై సీఎం రమేష్ మండిపాటు. కవితపై కేసుల మాఫీ కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తానని బేరం పెట్టినట్లు వెల్లడి. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాబోదన్న కేటీఆర్. 10,000 కోట్ల కుంభకోణం, 1,660 కోట్ల కాంట్రాక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనిపించడం లేదన్న రేవంత్. పివి జైపాల్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగించాలని నేతలకు హితవు. అన్ని పాఠశాలల్లో భద్రతా ఆడిట్ చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. భవనాల పటిష్టత, ఫైర్ సేఫ్టీపై దృష్టి పెట్టాలని సూచన. శత్రుమూకల ఆట కట్టించడం సహా భవిష్యత్ ముప్పును ఎదుర్కొనే దిశలో ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దానికి రుద్ర అనే పేరు పెట్టినట్లు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన ఆయన భారత సైన్యం ప్రస్తుత సవాళ్లు ఎదుర్కోవడం సహా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా రుద్ర యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు రుద్రాలో ఉంటాయన్నారు. సరిహద్దులో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు లైట్ కమాండో యూనిట్ భైరవ్ పేరుతో ప్రత్యేక దాడుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. भारत की संप्रभुता, अखंडता या जनता को क्षति पहुंचाने की योजना बना रही हैं, उन्हें करारा जवाब दिया जाएगा। और आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही, बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील, आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं। इसके अंतर्गत रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेस, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा। ఏపీలో నమోదైన మద్యం కుంభకోణం కేసు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్టు సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని రాజకేశిరెడ్డికి చెందిన ఆఫీస్ రీసోర్స్, బాలాజీ గోవిందప్ప కార్యాలయం ఉండే భారతీ సిమెంట్స్, నానాక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లలో సోదాలు జరిపింది. మద్యం కుంభకోణంలో సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టిన సిట్ ఆ దిశగా తనిఖీలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సిట్ అధికారులు వేట ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి 5 రోజులు సింగపూర్లో పర్యటించనున్న చంద్రబాబు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై దృష్టి పెట్టనున్నారు. సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్తున్నారు. మంత్రులు నారా లోకేష్, నారాయణ సహా అధికారులతో కలిసి సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు మొదటి రోజు ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీకి సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించి ఆయా దేశాల వారిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
చర్చించనున్నారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరనున్నారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువతకు భారత్లోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెంచడంపై చర్చిస్తారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులపై సీఎం వివరించనున్నారు. గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆ కంట్రీకి పోయి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయటం, ఆ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి యాక్చువల్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఆ రిలేషన్స్ ని పునరుద్ధరించాలా అనే ఉద్దేశంతో యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారండి. సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ అని, అందువల్ల వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో అటు ఇన్వెస్టర్స్ మీట్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీలు అంటే వాళ్ళని పిలిచి 1-to-1 మాట్లాడి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చేటట్టుగా, ఈ రాష్ట్రం యొక్క అలా ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. రెండవది రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరు కానున్నారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బురద చల్లాలని, తనపై మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి 1660 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారంటూ కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లతో చాలా పనులు చేపట్టారని, వాటిని ఏ నామినేషన్ కింద ఇచ్చారని ప్రశ్నించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కలిసిన విషయం మర్చిపోయారని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోయారని సీఎం రమేష్ నిలదీశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎం రమేష్ సవాల్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? రేపు మళ్ళీ బీజేపీ, టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, పోరాడే పార్టీ బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇరకాటంలో పడిన ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ ఈ పనికిరాని చెత్త అంశాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నాయని ఆక్షేపించారు. ఎంపీ సీఎం రమేష్ తనపై చేసిన ఆరోపణలపై ఎక్స్లో కేటీఆర్ స్పందించారు. రమేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వస్తే హెచ్సీయూ భూముల 10,000 కోట్ల కుంభకోణం, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ పై చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. దొంగతనం బయటపడినందున ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రమేష్ పనికిరాని కథలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా జరగని కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు రోడ్ కాంట్రాక్ట్ కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ నుంచి పివి నరసింహారావు తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలని ఆయన పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. ఇక్ఫై క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ నిర్వహించిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం చెప్పారు. జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంత విభేదాలు మాత్రమే ఉండేవన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు ఆయన అజాత శత్రువుగా కొనసాగారని ప్రశంసించారు. ప్రస్తుతం సిద్ధాంతపరమైన రాజకీయాలు కనుమరుగై స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు.
వారు కాంగ్రెస్ని విభేదించింది సిద్ధాంతం కోసమే. తిరిగి వారు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా అదే సిద్ధాంతం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పదవుల కోసం పార్టీ ఆనాడు మారలే, ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టు 15 లోపు లబ్ధిదారులకు కేటాయించాలని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థలాలు లేని అర్హులను లబ్ధిదారులుగా గుర్తించాలని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. గతంలో దరఖాస్తు చేసిన వారే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసినా పరిశీలించాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. శ్రావణ మాసం మొదలైనందున త్వరలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు ఉంటాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి త్వరలో హైదరాబాద్లోని హౌసింగ్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 6 గ్యారెంటీల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ బురద జల్లుతున్నాయని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు కాని మాట వాస్తవమే అన్న ఆయన విడతల వారీగా అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట మండలంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని మంత్రి ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక తాము నేరుగా ప్రజల దగ్గరకు వచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉండాలని శ్రీధర్ బాబు కోరారు. ఇళ్లల్లో పెళ్ళైతే మన కూతురు అత్తగారింటికి పోతే మరి ఇక్కడేమో రేషన్ కార్డులా కట్ అయిపోతుండే పేరు. అత్తగారింట్లో పేరు యాడ్ చేయాలంటే దాంట్లో యాడ్ కాకపోతా ఉండే. మరి కొత్తగా పుట్టిన మన బిడ్డ, ఆ బిడ్డను రేషన్ కార్డులో యాడ్ చేయాలని, మరి వారికి రేషన్ ఇప్పియాలనే ఆలోచనతోనే 10 సంవత్సరాల కాలం పాటే ఆ బిడ్డ ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చింటుంది. మా ప్రభుత్వంలో వీరందరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ఉన్న రేషన్ కార్డులో మరి పేర్లకు సంబంధించి చేర్చే కార్యక్రమం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి పక్క రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును ఓ లారీ అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. వీరిద్దరూ ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నరసింగరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురిని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన డీఎస్పీలు హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి తిరిగి హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో భాగంగా 2 డీఎస్పీలు మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 డీఎస్పీల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రులు, పలువురు రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో డీజీపీ హరీష్ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో నాగరాజు, అరుణ దంపతులపై 25 లక్షల రివార్డు ఉన్నట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏఓబీ పరిధిలోని డంపు నుంచి భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నక్సల్స్ లొంగిపోయి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ పునరుద్ఘాటించారు. లొంగిపోయిన నాగరాజు, అరుణ దంపతులకు తక్షణ ఉపశమనంగా 40,000 రూపాయలు ఇచ్చారు. 2 సీనియర్ కార్డర్స్ మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కార్డర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్. రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ. 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. గ్యారెంటీలు, హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగా రోజుకో కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు.
హైదరాబాద్ మల్లాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే ఏదో జరిగినట్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యవహార శైలి వల్ల అంతిమంగా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ఏపీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. బనకచర్ల ప్రాజెక్టు గురించి ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. మల్లాపూర్లో జరిగిన బీఆర్ఎస్వి సదస్సులో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి బనకచెర్ల వల్ల కలిగే నష్టం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు ద్రోహం జరుగుతుంటే ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం తమపై ఉందని తెలిపారు. కృష్ణా గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేశారని హరీష్ రావు ఆరోపించారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందిది నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించడం? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో. ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బనకచెర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు వరద ఎంతున్నది, ఆ వరదల నీ లెక్కెంత మా లెక్కెంత నువ్వు తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నావు. అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు, ఆ గోదావరి మీద కట్టున్న సీతారామని ఎందుకు వ్యతిరేకించినవు? మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరుతో బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు విద్యార్థులకు తన వంతుగా సైకిళ్లు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ప్రజాస్పందన దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం 9వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే వాళ్లకు సైకిళ్లు అందిస్తామన్నారు. హుస్నాబాద్కు నవోదయ, సైనిక్ స్కూళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. అందరం కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తారన్న లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం. నేనైతే పనిచేస్తాను. అంటే మన పొన్న ప్రభాకర్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం మంచి కార్యక్రమాలు కూడా. దానిలో మనందరం సహకరించి అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కుమార్తెలు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ నిర్లక్ష్యంగా బైక్ను ఢీకొట్టడంతో మచ్చేందర్, కుమార్తె మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ను అక్కడే ఉంటున్న తయ్యబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధాయపడటం అక్కడ కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మచ్చేందర్ తన కుమార్తె మైత్రిని శంషాబాద్ బర్ధమాన్ కాలేజీకు పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వేరొకరి వీర్య కణాలతో ఐవీఎఫ్ పద్ధతిలో పిండాన్ని వృద్ధి చేశారని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సంతానం కోసం ఓ జంట ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానం ద్వారా మహిళ ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ అని తేలింది. దంపతులిద్దరి కుటుంబాలకు క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి టెస్ట్ ట్యూబ్ సెంటర్ను మరోసారి ఆశ్రయించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారు తమను మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు DNA టెస్టులు చేయించగా మహిళ భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్య కణాలు సేకరించారని ఫలితాల్లో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్లో తనిఖీలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి అర్బన్ మండలం మంగళం పరిధిలోని బీటీఆర్ పురం వద్ద తెలుగు గంగా పైపులు పగిలిపోయాయి. రామచంద్ర నగర్ వద్ద ఉన్న ఫిల్టర్ హౌస్ నుంచి తిరుమల నగర్లోని ప్రధాన ఫిల్టర్ హౌస్ కు శుద్ధి చేయని నీరు సరఫరా అవుతుండగా ఒత్తిడి పెరిగి పైపులకు ఏర్పాటు చేసిన ఎయిర్ పైప్ సిస్టమ్ ధ్వంసమైంది. ఒక్కసారిగా పైపుల నుంచి పెద్ద శబ్దంతో 30 అడుగుల ఎత్తు వరకు నీరు ఎగిసిపడింది. సమీపంలోని విద్యుత్ తీగలకు నీరు తాకింది. వెంటనే స్పందించిన ఏఈ మోహన్ సిబ్బందిని అప్రమత్తం చేసి నీటి సరఫరా నిలిపివేయించారు. తర్వాత పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోదీ మొదటి స్థానంలో నిలిచారు. జూలై 4 నుంచి 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 75% మద్దతుతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు అందుకు సంబంధించిన సర్వేను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సర్వేలో 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మింగ్ రెండో స్థానంలో నిలవగా 57%తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 44%తో 8వ స్థానంలో నిలిచారు. దేశంలో అన్ని పాఠశాలల్లో భద్రతా ఆడిట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ లేఖలు రాసింది. పాఠశాలల్లో పిల్లల భద్రత, వారి సౌకర్యాలపై తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. రాజస్థాన్లోని జలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలి 7 విద్యార్థులు మృతి చెందిన ఘటనను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలోని భవనాల నిర్మాణ సమగ్రతను నిర్ధారించాలని పేర్కొంది. విద్యార్థుల భద్రత, శ్రేయస్సు కోసం అన్ని రాష్ట్రాలు, యూటీలు తక్షణమే చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఫైర్ సేఫ్టీ, అత్యవసర ద్వారాలు, విద్యుత్ వ్యవస్థ పనితీరు, భవనాల స్థితిగతులపై సమీక్ష చేయాలని సూచించింది. గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఈ ఉదయం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీహార్లో హోంగార్డు పరీక్షకు హాజరైన యువతిపై అంబులెన్స్లో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. బీహార్లో బోధ్గయలోని పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 24న జరిగిన హోంగార్డు దేహదారుఢ్య పరీక్షకు స్థానిక యువతి హాజరైంది. పరీక్షా సమయంలో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడ ఉన్న అంబులెన్స్లో ఆ యువతిని ఆసుపత్రికి తరలించాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న తనపై అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ అత్యాచారానికి పాల్పడినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.